ప్రియమైన వారలారా, 2024 సంవత్సరం జనవరి మాసంలో మొదటి ఆదివారమున దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన జీవితంలో, మన ప్రయాణంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం గతించింది, మరొక నూతన సంవత్సరం వచ్చింది. 2023ను మనం ముగించుకొని 2024లోనికి మనం వచ్చాం. ఇప్పుడు మనం అందరం కూడా ఈ 2024లోనికి, నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినప్పుడు మన మనస్సులో మనమంటూ మన జీవితాన్ని దేవుని ఎదుట కొనసాగించుకోవటానికి కావచ్చు, అలాగే మన కుటుంబ విషయంలో కావచ్చు, మన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, ఇంకా ఎన్నో వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ఒక క్రొత్త నిర్ణయాలు అనేటటువంటివి చాలా మటుకు తీసుకొని ఉంటాం. అంటే 2023లో ఏం జరిగింది, 2023లో మనం ఎలా కొనసాగాం, 2023లో మనం చేసినటువంటి పొరపాట్లు ఏంటి, 2023లో మనం ఎక్కడ దెబ్బతిన్నాం, ఎక్కడ బాగున్నాం, ఇవన్నీ ఆలోచించుకొని మనం క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు కనుక ఈ క్రొత్త సంవత్సరంలో ఇదిగో ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి, ఇలా ప్రయాణించాలి, కుటుంబం కొరకు ఇది చేసుకోవాలి, వ్యక్తిగతంగా నా కొరకు ఇది చేసుకోవాలి అని ఒక నూతనమైనటువంటి నిర్ణయం అయితే మన మనస్సులో వ్యక్తిగతంగా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. చాలా మటుకు క్రైస్తవ సమాజంలో అలాంటి నిర్ణయాలు, అలాంటి ఆలోచనలు తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడాలనుకున్నాను. 2023, 2024, 2024లో ఒక వారం మనకు గడిచిపోయింది. ఇప్పుడు 2023లో బాగున్నామా మనం? 2024లోనికి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు వారం రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు ఈ వారంలో బాగున్నామా? ఎప్పుడు బాగున్నాం? 2023లో బాగున్నారా? 2024లోకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక వారం గడిచింది కదా, ఈ వారం రోజుల్లో బాగున్నారా? ఏ విషయంలోనైనా కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా కావచ్చు, ఏ విషయంలోనైనా గతంలో బాగున్నారా? ఎప్పుడు బాగున్నారా? ఎప్పుడు బాగున్నారమ్మా? ఎప్పుడు బాగులేమంటారా? ఏమంటే చాలా మట్టుకు క్రైస్తవ సమాజంలో ప్రత్యేకంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇదిగో నీ జీవితంలో ఒక సంవత్సరం దేవుడిచ్చాడు, అది ముగిసిపోయింది, మరొక క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టావు కాబట్టి క్రొత్త జీవితం ఉండాలి, క్రొత్త ఆలోచనలు ఉండాలని వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కనుక మనం ఖచ్చితంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు కొన్ని క్రొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటామా లేదా? బయటివాడికి ఏమీ లేదు, ఆ జనవరి 1వ తేదీన బాగా తింటాడు, ఆడతాడు, పాడుతాడు, అయిపోయింది, యథావిధిగా కొనసాగుతాడు. మనకు మాత్రం వాక్యము ద్వారా ఒక క్రొత్త ఆలోచన దేవుడు మనతో మాట్లాడి
ఇదిగో నీకు 1 సంవత్సరం ఇచ్చాను, అది ఎలా గడిపావో నీకు తెలుసు. మరొక నూతన సంవత్సరమును నీ జీవితంలో నేను ఇస్తున్నాను, ఇప్పటికైనా ఇదిగో ఇలా కొనసాగు, ఇలా చెయ్యి అని చెప్పి దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడటాన్ని బట్టి ఖచ్చితంగా 2024లో ఒక నూతనమైనటువంటి నిర్ణయం మన కుటుంబం కొరకు కావచ్చు, మన జీవితం కొరకు కావచ్చు, మనం తీసుకొని ఉన్నామా లేదా? తీసుకున్నామా లేదండి? ఖచ్చితంగా చాలా మట్టుకు తీసుకొనే ఉంటారు. ఒకవేళ తీసుకున్నారో లేదో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నేను అడిగే విషయం ఏంటంటే 2023లో బాగున్నారా, ఇప్పుడు బాగున్నారా? ఎప్పుడు బాగున్నారు? నిజానికండి ఎప్పుడు కూడా మీరు చూడండి, గతంలో చాలా మట్టుకు మనం బాగుండం. ప్రజెంటు ఇప్పుడు ప్రయాణించేటటువంటి ఈ ప్రయాణములో బాగుండటానికి ప్రయత్నిస్తుంటాం. కొంతమంది రివర్సు, గతంలో బాగుంటారు, ప్రజెంట్ మాత్రం బాగుంటారు. ఇప్పుడు ఈవేళ మీరు గతంలో బాగోలేకపోయినా, గతంలో బాగున్నా, గతంలో దేవుడికి ఇష్టలుగా ఉన్నా లేకపోయినా, ఈరోజు ఇప్పుడున్నటువంటి జీవితం, ఇప్పుడున్న ప్రయాణం, ఇప్పుడు నీకు దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకు దేవుడికి మహిమకరంగా మలుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే గతాన్ని దేవుడు వదిలేస్తాడు, గతాన్ని ఎప్పుడు కూడా దేవుడు పక్కన పెడతాడు. ఇప్పుడు ఈవేళ నువ్వెలా ఉన్నావు అనేది దేవుడికి కావాలి. మన జీవితంలో మరణం అనే పిలుపు ఏ క్షణమున మనకు వస్తుందో తెలీదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలీదు. మరణం అనే పిలుపు వచ్చే నాటికి దేవుడు కోరినటువంటి బ్రతుకు మనలో కలిగి ఉండి పరలోకాన్ని సంపాదించుకునేటటువంటి అర్హత కలిగిన జీవితం మనకు ఉండాలి. అది ఈవేళ కావచ్చు, రేపు కావచ్చు. ఇప్పుడు గత జీవితాన్ని పరీక్షించుకుంటే పరలోకానికి అర్హత కలిగినటువంటి జీవితం కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్నో విషయాల్లో తప్పిపోయి ఉన్నామేమో అది మనకు తెలుసు. వ్యక్తిగతంగా మనల్ని మనం ఆలోచించుకుంటే మన జీవితం గురించి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గత జీవితం ఎలా ఉందో లోపం కలిగి ఉంది. అయితే గత జీవితాన్ని పక్కన పెట్టి ఈరోజు 2024 ఒక నూతన సంవత్సరంలోకి వచ్చాం. ఈ నూతన సంవత్సరంలో ఆ పరలోకాన్ని సంపాదించుకోవటానికి అర్హత కలిగినటువంటి జీవితం కలిగి ఉండుట ఎంతో మంచిది. గతాన్ని మనము వదిలేయాలి. గత జీవితంలో జరిగిన వాటిని మనం వదిలేయాలి. నిజానికి మనం ఏంటంటే 2023లో ఏవైతే పట్టుకొని ఉన్నామో అవి 2024 కూడా అట్లే పట్టుకొని వచ్చి ఉంటాం. మీరు చూసుకోండి ఒకసారి, పట్టుకొచ్చారు లేదమ్మా? పట్టుకొని వచ్చారు లేదా? ఏం పట్టుకొచ్చాం, ఏమని చూసుకుంటే ఏముండదు ఇక్కడ. ఇప్పుడు చెప్తాను చూడండి. 2023లో మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉందా? శత్రువులు ఉన్నారా మీకు? ఉన్నారు లేరా? ఎందుకు లేరు? మనుషులం కాదా మనం? మనకు ద్వేషం లేదా, అసూయ లేదా 2023లో? ఇప్పుడు దాన్ని అట్లే పట్టుకొచ్చారు లేదా 2024 కూడా? పట్టుకొచ్చారు లేదమ్మా? ఆ జనవరి 1వ తేదీ మాత్రమే ఏదో కొత్త సంవత్సరం అని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఉంటారు మీరు.
అంతే. ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఇక తర్వాత హ్యాపీ లేకుండా చేయటం మన పని, అంతేనా? నాకు మొన్న కొత్త ఆలోచన వచ్చింది. అసలు హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటి? ఈ 2024 సంవత్సరం అంతా నీ జీవితం అంతా సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నట్టు. ఒకడు అలాగే పెట్టాడు, హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టాడు. థ్యాంక్ యూ అని పెట్టగానే డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు కింద. ఇదెక్కడి కథ? పైనేమో హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పాను, మళ్ళీ వెంటనే ఇదే సంతోషం లేకుండా ఉన్నది పరిస్థితి. అసలు ఎదుటివాడికి నువ్వు సంతోషంగా ఉండాలని చెప్తున్నావు, ఎదుటివాడికి సంతోషం లేకుండా మనం చేస్తున్నాం. నాకు అనిపించింది కొంతమందితో మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పించుకొని కూడా వేస్టే అనిపించింది. నిజమా కదా? వాళ్ళు ఊరికే మాట వరుసకు అలా చెప్తున్నారు అంతే, అందరూ చెప్తున్నట్టుగానే చెప్తున్నారు. అది నిజంగా ప్రాక్టికల్గా వచ్చేసరికి అది చేయగలుగుతారు? ఎవరైనా చేస్తారండి? పుట్టినరోజు నాడు చెప్తారు హ్యాపీ బర్త్డే అని చెప్తారు, ఇంకా ఆ రోజు ఒక్కటే నీకు హ్యాపీ, తర్వాత హ్యాపీ లేకుండా చేసే బాధ్యత మాది, అవునా కదా? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వాటిని, ఆ కక్షలు, ఆ ద్వేషం, ఆ అసూయ, ఆ పగ ఇప్పుడు 2024లోకి పట్టుకొచ్చారా లేదా? నిజంగానండి 2024లో అడుగు పెట్టగానే గతంలో నా మనస్సులో ఎవరి పట్ల అయితే ద్వేషం ఉందో, అసూయ ఉందో, దేవుడికి బాధ కలిగించేది నాలో ఏదైతే ఉందో అది ఆ వేళ వదిలేశానండి. అన్నవాళ్ళు ఎవరు? అలా ఉన్నవాళ్ళు ఎవరు? విచిత్రం ఏంటంటే గతంలో ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే, గతంలో ఏ బుద్ధితో మనం ఉన్నామో ఈరోజు కూడా అదే బుద్ధితోనే ఉన్నాం. కానీ ప్రియులారా, బైబిల్ మనతో ఏం మాట్లాడుతుంది? బైబిల్ మనతో ఏం చెప్తుందో ఒకసారి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను, మనసు యొక్క ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక నేమియు లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలును. ఇవన్నీ గత జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు క్రీస్తులోకి వచ్చావు, నీ జీవితం నూతనపరచబడింది. నువ్వు క్రీస్తునందు ఇక శ్రమ పడటం, క్రీస్తులో నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవటం ఉండాలి. ఇదిగో గత జీవితంలో ఏవైతే ఉన్నాయో ఇక వాటికి ఇప్పుడు ఏంటి ముగింపు పలకాలి. గత కాలమే చాలును, గతించిన కాలమే చాలును. నిజానికి ఇవన్నీ సింపుల్గా ఉన్న విషయాలు, ఇవన్నీ మనకు తెలుసు. త్రాగుబోతుల విందులు, ఏమండి,
పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం ఇవన్నీ మనలో ఉండవు. ఇవి ఉండవు, కానీ అస్సలు ఉంటాయి. ఇవన్నీ మనుషులకు కనపడేవి. మనం తాగామనుకోండి, అందరికి కనపడదా? తాగితే మత్తు ఎక్కుతుంది, వీధంతా అరుచుకుంటూ తిరుగుతాం, అందరికీ తెలుసు. కాబట్టి అది ఉండదు మనకు, లోపల అస్సలు ఉంటుంది. అంటే మనుషులకు కనబడే ఉండవు, కానీ కనబడనివి మాత్రం ఉన్నాయా లేవా? ఉన్నాయి లేవమ్మా? ఉన్నాయి. కనబడనివి పెట్టుకొని ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా 2024లో ఒక క్రొత్త జీవితం అనుకుంటే ఎలా? దేవుడికి ఇష్టమైన జీవితం అనుకుంటే ఎలా? ఆ రోజు నువ్వు వదిలేయకుండా పట్టుకొచ్చావు. నిజానికి ఒక క్రైస్తవుడు బాప్తీసం పొందిన రోజు ఏమవ్వాలి? బాప్తీసం పొందిన రోజు ఏమవ్వాలి? క్రొత్త సృష్టి. పాతవి గతించను, సమస్తమును ఏమైపోయాయి? కొత్తవైపోయాయి. నువ్వు క్రీస్తులో బాప్తీసం పొందిన రోజున ఆయన రక్తము చేత నీ జీవితం పవిత్రపరచబడి ఒక క్రొత్త జీవితం నీకు ప్రభు ఇచ్చింది. ఒక అద్భుతమైనటువంటి జీవితం. అది డబ్బుతో కొనగలిగింది కాదది. సమాజంలో ఎక్కడో చోట దొరికేది కాదది. ఆ జీవితం నువ్వు కష్టపడినా రాదు. అది కేవలం క్రీస్తును నువ్వు నమ్మటంతో దేవుని ఉచితమైనటువంటి కృప చేత అనుగ్రహింపబడింది. ఏమండి, క్రొత్త జీవితం అనేది ఎలా వచ్చింది మనకు? ఎలా వచ్చింది? మన పాపాలు పోవటానికి, మనం పరిశుద్ధులం కావటానికి మనం ఏమైనా ఇచ్చామా? ఏమైనా చేశామా? ఏం చేయలేదు. ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారానే మనకు నూతన జీవితం అనుగ్రహింపబడింది. అందుకే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. వెండిచ్చారా మీరు పాపం నుండి విమోచింపబడటానికి? నాకు క్రొత్త జీవితం కావాలని బంగారం తెచ్చిచ్చారా దేవుడికి? కాదు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. క్రీస్తు రక్తము చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన కలిగింది. విశ్వసించాం. దేవుడు ఉచితమైన తన కృప చేత క్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఒక అద్భుతమైనటువంటి నూతన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని పవిత్రపరిచి మరిచ్చాడు. అయితే మన ప్రయాణంలో మళ్ళీ ఆ జీవితాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి జీవితానికి మలినాన్ని అంటించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు తన కృపచేత మనల్ని కడుగుతూనే ఉన్నాడు. ఆయన తన కృపచేత ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. అయితే ప్రియులారా, ఆయన మన జీవితాలను పవిత్రపరుస్తూ ఉన్నప్పుడు, మనల్ని విమోచిస్తూ ఉన్నప్పుడు, మనల్ని క్రొత్తగా ఉంచటానికి, ఏమంటే క్రొత్తగా ఉంచటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, మన బ్రతుకులో, మన జీవితంలో గతించిన కాలం, గత కాలములో ఉన్నటువంటి వాటిని మరలా ఈ జీవితంలోనికి మనం తెచ్చుకోకూడదు. కొత్త సంవత్సరం అండి, ఒక క్రొత్త నిర్ణయాలతో ముందుకు కొనసాగుతున్నాం. క్రొత్త జీవితమే. నిజానికి ప్రభువు నిన్ను రక్షించిన రోజునే నీది క్రొత్త జీవితం.
కాకపోతే ఏమైపోతుంది మనది? ఏమైపోతుంది? మలినాన్ని అంటించుకుంటున్నాం, మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తున్నాం. కానీ ప్రియులారా, మన జీవితం అంతా కూడా ఇలాంటిదే కొనసాగకూడదు. ఆయన ఇచ్చినటువంటి పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా గతాన్ని చూసుకోవాలి. ఇదిగో పలానా రోజు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు అలా ఉండకూడదు. ఆ గతంలో చేసినటువంటి దానికి గతకాలమే చాలును, గతించిన కాలమే చాలును, ఇప్పుడు నాకు అవసరం లేదు అని ఒక క్రొత్త జీవితం, క్రొత్త ఆలోచనలతో నీ ప్రయాణం ముందుకు కొనసాగాలి. 2023లో నీ జీవితంలో ఉన్నటువంటివి దయచేసి 2024లో కూడా తీసుకొని రావద్దు. ఇదొక క్రొత్త జీవితం, క్రొత్త సంవత్సరం, క్రొత్త ప్రయాణం. ఇలాగే కొనసాగానండి, నీకు బాగుంటుంది, క్షేమంగా ఉంటుంది, దేవుని కృపను పొందుకుంటావు, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతావు. దేవుడు తన కృప చేత ఎల్లప్పుడూ నిన్ను కాచి కాపాడుతాడు. నిజానికి ఆయన కృప ఎంత గొప్పదంటే, గత జీవితం కానీ గత సంవత్సరం కానీ మనం బాగోలేకపోయినా ఆయన ఏం చేశాడు? కాపాడాడు. మనం బాగున్నామని దేవుడు కాపాడింది కాదు. బాగున్నామండి, మనం మంచివారమని దేవుడు కాపాడింది కాదు. మనం మంచివారము కాకపోయినా ఆయన ఏం చేశాడు? మనం దేవుని ఎదుట భక్తిగా బ్రతకలేకపోయినా, దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోయినా, దేవుని సహవాస విషయంలో అనేక సార్లు తప్పిపోయినా, దేవుని పరిచర్యకు అనేక సార్లు మనం ఇవ్వలేకపోయినా, దేవుని కొరకు మనం రాలేకపోయినా, దేవుడి కొరకు ఏది చేయలేకపోయినా, కేవలం తన కృప చేతనే 2023లో మనల్ని ఏం చేశాడు? కాపాడాడు. ఇప్పుడు గత జీవితాన్ని మనము వదిలేసి, గత జీవితంలో జరిగిన వాటిని వదిలేసి ఒక క్రొత్త జీవితం, క్రొత్త సంవత్సరం, క్రొత్త ఆలోచనలు అండి. మనలో ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి ఆ కోపం, ద్వేషం, అసూయ, పగ, మత్సరం, ఇవన్నీ కూడా అన్నీ తీసేసుకొని దేవుడికి ఇష్టమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తే ఈ 2024లో నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా పౌలు గారి జీవితం చూడండి. పౌలు గారి జీవితంలో గత జీవితం ఒకలా ఉంది, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒకలా ఉంది. గత జీవితం గురించి, ప్రభువులోకి వచ్చిన తర్వాత జీవితం గురించి ఒక్క మాట చదవండి చాలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఏమంటే పౌలు గారు క్రీస్తునందు విశ్వాసముంచక మునుపు తన జీవితం, తన ప్రయాణం ఎలా ఉంది? ఇదిగో ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, తర్వాత హత్య చేయుటయు. తనకేమనుకున్నాడు? ప్రాణాధారము అనుకున్నాడు. ప్రాణాధారము అంటే ప్రాణమునకు ఆధారము, ప్రాణమునకు ఆధారము. పౌలు గారికి ప్రాణానికి ఆధారం ఏంటి? పౌలు గారికి ప్రాణానికి ఆధారం ఏంటండి? హత్య చేయుట, ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట. తనకు ప్రాణాధారం. ఎలా బ్రతుకుతావయ్యా? ఏముంది ఆధారం బ్రతకటానికి? ఏం చెప్తారు? ఇల్లు ఉందంటారు, పొలం ఉందంటారు, బ్యాంకులో కొంత డబ్బు దాచుకున్నాను, నాకు అదే ఆధారం అంటారు. ఇప్పుడు పౌలు గారు, ఇప్పుడు నువ్వు బ్రతకటానికి ఏంటి ఆధారం అంటే ఏం చెప్తాడు? వారిని బెదిరించటం,
ప్రభు యొక్క శిష్యులను హత్య చేయటం నాకు ప్రాణాధారం. అది గతకాలం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే ఇప్పుడు క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఒకవేళ చచ్చిపోతే ఆ చావు కూడా ఏంటి నాకు? లాభం. అంటే చూడండి, గత కాలములో ఉన్నటువంటిది, తన గత జీవితంలో ఉన్నటువంటిది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అది వదిలేశాడు. అప్పుడు చంపాలనుకున్నాడు, ఇప్పుడు బ్రతికించాలనుకుంటున్నాడు. అప్పుడు ద్వేషించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. అప్పుడు చంపటానికి ప్రయత్నించిన వాడు ఇప్పుడు తన ప్రాణం పెట్టడానికే సిద్ధపడిపోయాడు. అప్పుడున్న ద్వేషం, అప్పుడున్న పగ, అప్పుడున్న అసూయ, అప్పుడున్న కలహబుద్ధి ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత పౌలు గారిలో ఉందా? స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపించటానికి సమ్మతించినటువంటి ఈ పౌలు క్రీస్తులోకి వచ్చిన తర్వాత రాళ్లతో కొట్టబడ్డాడు. రాళ్లతో కొడితే నేలన పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకొని ఊరి బయటికి, ఊరి వెలపలికి ఈడ్చిపడేశారు. మరలా అక్క నుండి లేచాడు. అదే గాయాలతో అలాగే వచ్చాడు. సంఘానికి, సహోదరులకు చెప్పాడట, ఇదిగో మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. శిష్యుల మనస్సులను దృఢపరిచి చెప్పాడట, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అన్నాడట. ఒకప్పుడు చంపాలనుకున్నవాడు ఇప్పుడు ఏమైపోయాడండి? గతం వదిలేశాడు. గత జీవితం అనేది వదిలేశాడు. వాటికి గతించిన కాలమే చాలు. కనుక ప్రియులారా, క్రీస్తులో ఒక క్రైస్తవునిగా మన జీవితాల్లో ఒక నూతన సంవత్సరం వచ్చింది. బహుశా మనం ఈ నూతన సంవత్సరం అనేది జరుపుకోవటం మన జీవితాలకు ఎంతో మంచిది. ఎందుకంటే కనీసం క్రొత్త సంవత్సరం, బాబు నీ జీవితం క్రొత్తగా ఉండాలి, నీ బ్రతుకు నూతనంగా ఉండాలి అని ఈరోజు మనం ఏం చేస్తాం? దేవుని వాక్యం ద్వారా మాట్లాడుకుంటాం. కొంతమంది కొత్త సంవత్సరం లేదు, ఏది లేదు, క్రిస్మస్ లేదు, ఏది లేదు, పోవాల్సిందే అలాగే అంటాం. ప్రియులారా, ఈ పండుగలు మన జీవితంలో వచ్చి మనల్ని ఏం చేస్తున్నాయి తెలుసా? ఏం చేస్తున్నాయి? మన కొత్త బట్టలు, పిండి వంటలు, బంధువులు, ఇది కాదండి. ఈ పండుగలు వచ్చి మన జీవితాలను కడుగుతున్నాయి. నాకు అర్థమైనంత మటుకు చెప్తున్నా నేను. ఈ పండుగలు వచ్చి మన జీవితాన్ని ఏం చేస్తున్నాయి? కడుగుతున్నాయి, పశ్చాత్తాపడేలా చేస్తున్నాయి, దేవుడికి దగ్గర చేస్తున్నాయి. క్రైస్తవ సమాజంలో కొంతమందికి పండుగలంటే ఉత్సాహం, ఉల్లాసం, డ్యాన్సులు, ఆటపాటలు ఉండొచ్చు. కానీ నా వరకు నాకేమర్థమైందంటే, ఈ పండుగలు అనేవి సంఘంలో, సంఘానికి కానీ వ్యక్తిగతంగా కానీ మనం చేసుకోవటం వల్ల ఇంకా దేవుడికి దగ్గర చేస్తున్నాయి. దేవుని సన్నిధిలో నా గత జీవితాన్ని నేను ఆలోచించుకొని ఇప్పుడు ఎలా ఉండాలో నాకు నేర్పుతున్నాయి. కొత్త బట్టలు కట్టుకొని దేవుని సన్నిధికి, ఈవేళ పండుగనే నేను దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది. ఒరే బాబు, బట్టలే కాదులా మారాల్సింది, నీ బ్రతుకు కూడా మారాలి అని చెప్పి వాక్యం నాతో మాట్లాడుతుంది.
ఈరోజు పిండి వంటలు చేసుకొని ఇంట్లో బంధువులందరినీ ఆహ్వానించి వాళ్ళకి పెడతా ఉంటే దేవుని వాక్యం నాతో చెప్తుంది, ఈ పండుగ సందర్భంలో వాళ్ళని పిలిచి పెట్టడం కాదు, సంఘంలో చాలామంది బీదలు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నువ్వు చెయ్యాలి, వాళ్ళకు పెట్టాలి, నీ సంఘం గురించి ఆలోచించు అని చెప్తుంది పాఠం. ఏం మీకు పండుగ అలా చెప్పట్లేదా? ఇలా నేర్పట్లేదండి పండుగ? నాకైతే అలాగే నేర్పింది పండుగ. అంటే బట్టలు తీసుకోవటానికి వెళ్ళావు, నాకేమనిపిస్తుందంటే ఈ సంవత్సరం ఎవరికి మనం బట్టలు ఇవ్వలేదు కదా, నాకు ఆలోచన వస్తుంది. రోజు పండుగ అనేటటువంటిది నిజంగా ఎన్ని ఆలోచనలు, ఎన్ని పాఠాలు మన జీవితానికి నేర్పుతుంది ప్రియులారా. కొంతమంది దరిద్రులు పండుగ లేదు, పండుగ లేదు, పండుగ లేదు, పండుగ లేదు, వాళ్ళ జీవితం అంతా అదే. ఇంకా అంటే వాళ్ళ జీవితం అంతా అంతే. ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడికి వచ్చి రొట్టె చేత పట్టుకుంటారు. మీరు ప్రతి ఆదివారం రొట్టె చేత పట్టుకుంటారు. రొట్టె ఎందుకు కొరకు చెప్పండి? రొట్టె ఎందుకు కొరకు? యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవటం కొరకు. అంటే ప్రభు నా కొరకు తన శరీరాన్ని సజీవ యాగంగా శిలువ మరణానికి అప్పగించాడు అని రొట్టె చేత పట్టుకొని నువ్వు అది జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఈ రొట్టెను మనకు ఇచ్చాడని చెప్పే బోధకులంతా కూడా ఈరోజు క్రొవ్వొత్తి వెలిగించి ప్రభు నా జీవితాన్ని వెలిగించాడు, నేను వెలుగుగా ఉండాలి లోకానికి అని చెప్పటానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? అమ్మ అర్థమవుతుందా? క్యాండిల్ లైటింగ్ సర్వీస్ రొట్టె చేత పట్టుకొని ఇది ప్రభు శరీరం అని తలంచి ప్రభు నా కొరకు నలగొట్టబడ్డాడని చెప్పి ఈ రొట్టెను తీసుకుంటున్నప్పుడు ఒక క్రొవ్వొత్తి వెలిగించి ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయన వెలిగించాడు నన్ను, నేను కూడా ఇలా వెలిగించాలి అనేకులనని జ్ఞాపకం చేసుకోవటంలో తప్పేమన్నా ఉందా? ఉందండి? లేదు. ప్రభు జన్మదినం అని కూడుకొని ప్రభు పుట్టాడు ఈవేళ, ప్రభు పుట్టాడు ఈ భూమి మీద, నా కొరకు పుట్టాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను అన్న దేవదూత ఏం చెప్పింది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టాడు, నా కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడని నేను పండగ రోజు జ్ఞాపకం చేసుకున్నా. ఎందుకంటే మనకు ఏమంటే ప్రతిరోజు గుర్తుంటాడా ప్రభు? నిజం చెప్పండి అమ్మా, ప్రతిరోజు గుర్తుంటాడా మీకు ప్రభు? అసలు ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని కూడా మీ సమస్యలు ఆలోచిస్తుంటారు మీరు, అవునా కదా? ఇప్పుడు ఆమెను అనగానే ఎందుకు పరుగులు పెట్టేది మీరు? ఎందుకు పరుగులు పెట్టేది? మీ సమస్యలు ఉన్నాయనే కదా, మీ ఇబ్బందులు ఉన్నాయనే కదా, మీ కొరకే కదా. అసలు ఈ సమయం దేవుని సన్నిధిలో ఉన్న ఈ సమయములోనే మీ సమస్యల కొరకు ఆలోచించేటటువంటి మీరు బయట ప్రభువును గురించిన జ్ఞాపకాలతో ఉంటారా? అసలు మనకు ఒక్కొక్కసారి ఆదివారం కూడా గుర్తుండదు. ఆదివారం కూడా ఎప్పుడు ప్రభువును కూర్చున్నటువంటి జ్ఞాపకాలతో ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవ్వరూ ఉండరు, నేను కూడా ఉండను. అందుకే వాక్యము, సహవాసము, రొట్టె, పండుగ ప్రతిదీ మనకేం చేస్తుంది? ప్రభువును జ్ఞాపకం చేస్తుంది, నన్ను నిన్ను ప్రభువుకు దగ్గర చేస్తుంది. ఎప్పుడు వాక్యం జ్ఞాపకాల్లో ఉండాలి కానీ ఎవరికి ఉంది? తెల్లారితే ఒక సమస్య, పడుకుంటే ఒక సమస్య, లేస్తే ఒక సమస్య, ఎన్నో. అంటే కూర్చొని వాక్యం చెప్పాడంటే వాక్యం బాగా చెప్తారా మీరు? సమస్యలు బాగా చెప్తారా? ఏవి బాగా చెప్తారు మీరు? మీ సమస్యలు చెప్పండి అంటే నీట్గా అట్లా సినిమా స్టోరీ పోయినట్టు పోతుంది.
అదే వాక్యం చెప్పనంటే ఎన్ని తడబాట్లు. నువ్వు నమ్ముకున్న ప్రభు గురించే మళ్ళీ చెప్పేది, నువ్వు మంది గురించి కాదు. విచిత్రం ఏంటంటే మంది గురించి చెప్పడం అన్నా బాగా చెప్తాం మనం. మన సమస్యలు చెప్పమంటే బాగా చెప్తాం, మన ప్రభు గురించి చెప్పాలంటే రాదు, చెప్పలేం, సిగ్గుపడతాం, చెప్పటం రాదు. ఇలా ఉన్న మన జీవితాలకు ఈ అప్పుడప్పుడు ఈ పండగలు ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు మనల్ని కడగటానికి కాదా? ఏమండి? అందుకు కాదా? ఇక్కడ మేము ఎందుకు ప్రారంభించామంటే పండుగలు మన సంతోషం కొరకు, ఎంజాయ్మెంట్ కొరకు కాదండి. మనల్ని మనం కడుక్కోవటానికి, దేవుడికి దగ్గర చేసుకోవటానికి. చూడండి, ఈరోజు పండుగలు లేవన్న వాళ్ళు కూడా తర్వాత పండుగలు చేయక తప్పదు. ఎందుకంటే ఈ పండుగలను ఎలా చేయాలో, ఎలా తీసుకొని రావాలో అర్థమైతే కరెక్ట్గా చేస్తాం, అంతే. మనం రావాలది. కనుక ప్రియులారా, మన జీవితం దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుడికి దగ్గర చేయటానికి ఇవన్నీ కూడా దేవుడు తన కృపచేత మనకి భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక మన బ్రతుకుల్లో ఇప్పుడు గతాన్ని ఏం చేయాలి? మనం గతాన్ని ఏం చేయాలి? 2023 ఉందా, పోయిందా? కానీ 2023లో ఉన్న కక్ష ఈరోజు ఉంది. 2023లో ఉన్నటువంటి సమస్య ఈరోజు ఉందా లేదా? ఇప్పుడు సంవత్సరం ఉందా, పోయిందా? సంవత్సరం పోయింది కానీ సమస్య ఇప్పుడు గతించిన కాలమే చాలు అనటానికి సరిపోద్దా? అనగలరా? అంటారమ్మా? 2023 మన జీవితంలో పోయింది కానీ 2024 కొత్త సంవత్సరం వచ్చింది, కానీ ఆ పాత సంవత్సరంలో ఉన్నవి కొత్త సంవత్సరంలో కూడా ఉన్నాయి. దయచేసి ఇప్పుడు వాటిని కూడా మనం ఏం చేయాలి? వదిలేయాలి. అందుకే ఎప్పుడు కూడా గతాన్ని చూసుకొని మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. గత జీవితాన్ని గురించి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మన జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. మనం ప్రయాణించిన తీరు, మనం మోసపోయిన తీరు, మనం సమస్యలు కొని తెచ్చుకున్న తీరు, మనం నష్టపోయింది, మనం ప్రతిదీ కూడా గత జీవితమే మనకు ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంది. గతంలో జరిగిన వాటిని ఆలోచించుకుంటూ, పరీక్షించుకుంటూ, గతంలో విడిచిపెట్టవలసిన వాటిని ఇప్పుడు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవాలి. 2023లో చాలా బాగా పరిచర్య చేసాం, మనం చాలా బాగున్నాం దేవుడి ఎదుట. ఇప్పుడు 2024లో ఏం చేయాలి? ఆ రోజు ఎలా ఉన్నామో దాన్నే ఇప్పుడు కూడా కొనసాగించాలి, దానినే కొనసాగించాలి. 2023లో అలా పైకి వెళ్ళిపోయాం, 2024 నుండి అలా డౌన్ అయిపోయాం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయామంటే కుదరదు. గతంలో నీ జీవితం దేవుడి కొరకు ఉన్నతంగా ఉందంటే ఆ జీవితాన్ని అలాగే కొనసాగించాలి. గతంలో బలహీన పడిపోయింది, లోపం కలిగి ఉంది, ఎక్కడో దెబ్బతిన్నావు అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్లో నువ్వు దాన్ని మరలా కొనసాగించకుండా దానికి గతించిన కాలమే చాలు అని చెప్పి నీ జీవితాన్ని కట్టుకోవటానికి, ప్రభువులో బలపరుచుకోవటానికి, స్థిరపరుచుకోవటానికి నువ్వు ఆలోచించాలి. కాబట్టి మీరందరూ నూతనమైన ఆలోచనలతో ఈ క్రొత్త సంవత్సరం దేవునికి మహిమకరంగా మీ జీవితాలను కొనసాగించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.